అందరికీ జై భీమ్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వైవారస్. ఈ వీడియోలో మనము రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి మీకు అర్థం చేపించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మనం సాల్వ్ చేయబోయే ఈ ప్యాసేజ్ టైగర్ ఇన్ ద జూ అన్న టాపిక్ నుండి అడగబడింది అనమాట. అయితే మోడల్ పేపర్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చిన ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగారు. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ ఇచ్చు. ఆలస్యం లేట్ చేయకుండా మనము ఈ ప్యాసేజ్లోకి వెళ్ళిపోదాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ట్రిక్స్ ఏంటి అంటే, ప్యాసేజ్ మొత్తం చదవకూడదు, దానివల్ల మీరు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటి అంటే, మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్స్ని ప్యాసేజ్లో హంట్ చేయాలి, కానీ ప్యాసేజ్ అంతా చదివి కింద క్వశ్చన్స్ రాకూడదు. క్వశ్చన్ని పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ని మనము ప్యాసేజ్లో హంట్ చేయాలి. మూడోది ఏంటి అంటే, యూజువల్గా క్వశ్చన్స్ అన్ని సీక్వెన్స్లో ఉంటాయి. అంటే మీద నుంచి ఆన్సర్స్ అన్ని ఫస్ట్ సెంటెన్స్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వస్తాయి, కానీ ఫిఫ్త్ తర్వాత ఫస్ట్ తర్వాత ఫిఫ్త్ అలా రావు. యూజువల్గా సీక్వెన్స్లో ఉంటాయి. నాలుగోది ఏంటి అంటే, మీకు ఆ ప్యాసేజ్ ఒక జిస్ట్ అర్థమైతే చాలు. మీరు ఆ ప్యాసేజ్ మొత్తం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒక అర్థం కాని పదం ఏమన్నా వస్తే దాని గురించి ఆలోచించి అక్కడే స్టక్ కావద్దు. కాబట్టి ఈ 4 పాయింట్స్ని కానీ మీరు మనసులో పెట్టుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము క్వశ్చన్ నంబర్ 6, వేర్ ఈజ్ ద టైగర్? టైగర్ ఎక్కడ ఉంది? వేర్ అనగానే మీకు గుర్తు చేసుకోవాలి ఏంటి అంటే, ఎక్కడ అంటే మనకు ప్రిపోజిషన్, ఒక లొకేషన్ ఎక్కడన్నా ఉందా ప్యాసేజ్లో చూడాలంటే స్టార్టింగ్ నుంచి వెళ్దాము. బట్ హీ ఈజ్ లాక్డ్ ఇన్ అ కాంక్రీట్ సెల్. ఇది టైగర్ గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి టైగర్ అక్కడ కాంక్రీట్ సెల్లో ఉంది అని మనకి సెంటెన్స్ నెంబర్ 1లో తెలిసిపోతుంది. ఇక్కడ మీకు ఇన్ అని కనిపించగానే అది లొకేషన్ అని మీకు గుర్తించి ఆన్సర్ అప్పుడు ఏం చెప్తారు మీరు? వేర్ ఈజ్ ద టైగర్ అంటే, ద టైగర్ ఈజ్ ఇన్ అ కాంక్రీట్ సెల్ లాక్డ్ ఇన్సైడ్ ఎ కేజ్ ఇన్ ద జూ అన్నది మనకి ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ చూద్దాము. వై డస్ ద టైగర్ ఇగ్నోర్ ద విజిటర్స్? టైగరు ఈ విజిటర్స్ ని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది అన్నది క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ సెంటెన్స్ నెంబర్ 3లో చూద్దాం. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్ ఇగ్నోరింగ్ విజిటర్స్ అంటే, పులి బందీగా ఉండడం వల్ల కోపంగా విసుగ్గా ఉంది, అందుకే ఈ సందర్శకులు అంటే విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని పట్టించుకోవడం లేదు. సో ఆన్సర్ ఏంటి? ద టైగర్ ఇగ్నోర్స్ ద విజిటర్స్ బికాజ్ ఇట్ ఈస్ యాంగ్రీ, ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఫీల్స్ ట్రాప్డ్ ఇన్ ద కేజ్. ట్రాప్డ్ ఇన్ ద కేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, అది మనకి ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాము. హౌ డు యూ నో దట్ ద టైగర్ ఈజ్ అవేక్ ఇన్ ద నైట్? మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. హీ వాండర్స్ ఇన్ ద జూ అంటే జూలో తిరుగుతూ ఉంటాడా? రెండోది, హీ బ్రేక్స్ ఓపెన్ ద కేజ్ ఇన్ ద నైట్ అంటే కేజ్ ఓపెన్ చేసుకొని నైట్లో బయటికి పరిగెడతాడా? మూడోది వచ్చేసి, హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ అండ్ పెట్రోలింగ్ కార్స్ ఎట్ నైట్. లాస్ట్గా శబ్దాలు విని ఆ పెట్రోలింగ్ వ్యాన్ ఏదైతే ఉందో, కార్స్ ఏవవుతున్నాయో వాటి స్వరాలు వింటున్నారా అని క్వశ్చన్ ఉంది. ఎందుకు టైగరు నైట్లో అవేక్గా ఉంది? పులి ఎందుకు పడుకోవట్లేదు నైట్లో, ఎందుకు లేస్తుంది అంటే దీని ఆన్సర్ మనకి సి అన్నమాట. హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ అండ్ పెట్రోలింగ్ కార్స్ ఎట్ నైట్. ఇక్కడ చూడండి అన్న, మనకి ఈ సెంటెన్స్లో హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్, ద పెట్రోలింగ్ కార్స్, ఈ 2 విషయాల వల్ల తను పడుకోవడం లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆన్సర్ ఏంటి? హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ అండ్ పెట్రోలింగ్ కార్స్ ఎట్ నైట్ అంటే రాత్రి సమయంలో చివరి స్వరం, ఈ పెట్రోలింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి శబ్దాలు వింటుందని, అందుకే పులి మేల్కొని ఉందని మనకి ఈ పోయంలో తెలుస్తూ ఉంది. కాబట్టి మనకి 8C ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కామనాలిటీ బిట్వీన్ ద టైగర్స్ ఐ అండ్ ద స్టార్స్? అంటే ఈ టైగర్స్ ఐ అంటే ఈ పులి కళ్ళకి ఆ స్టార్స్కి ఉన్న కామనాలిటీ ఏంటి అంటే మనకి ఈ సెంటెన్స్లో తెలుస్తూ ఉంది. అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ అట్ ద బ్రిలియంట్ స్టార్స్. ఇక్కడ చూసారా, బ్రిలియంట్ ఉంటుంది అంటే ఐస్ బ్రిలియంట్గా ఉన్నాయి, స్టార్స్ కూడా బ్రిలియంట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్ బ్రిలియంట్, రేజ్ అండ్ స్ట్రెంగ్త్ అని ఇచ్చారు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బ్రిలియన్స్.
Both the tiger's eyes and the stars are described as bright and shining brilliance. అందువలన మనకి ఆన్సర్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 10 చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద టైగర్ ఇన్ ద జూ? ఈ జూలో ఉన్న ఈ టైగరు పరిస్థితి ఏంటి? ఫ్రీడమా, కెప్టివిటీయా, ఇగ్నోరెన్సా? కేజ్లో ఉన్న పులి ఫ్రీడమ్గా ఉంటుందా? ఉండదు. లేకపోతే ఇగ్నోరెన్స్ అంటే అమాయకత్వంగా ఉంటుందా? ఉండదు. ఆన్సర్ వచ్చేసి క్యాప్టివిటీ. పులి బోనులో బందీగా ఉంది కాబట్టి, స్వేచ్ఛ లేకుండా ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి క్యాప్టివిటీ అన్నమాట. ఈ 5 క్వశ్చన్స్ చాలా సింపుల్గా మనము చాలా ఈజీగా లెస్ దెన్ 2 minutesలో మనం ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కావాలి అంటే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రాబోయే వీడియోస్లో నేను ఇంకా మంచి కాంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ పీడిఎఫ్ కానీ మీకు ఫ్రీగా కావాలి అంటే ఇంగ్లీష్ విత్ వేవారస్ అన్న యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మోడల్ టెస్ట్ పేపర్స్తో సహా కొన్ని టెస్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని 0 రూపీస్ ఫ్రీగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీ డబ్బు అవసరం లేదు. మీరు మంచి మార్కులతోటి 10th క్లాస్ పాస్ అయితే అదే నాకు మీరు ఇచ్చే రివార్డ్ అనుకుందాము. I will see you again in the next video. Until then, Jai Bhim. Bye.